గారు అంటారు, కానీ దేవుడు నీకు గొప్ప దీవెనలు ఇచ్చే ఉన్నాడు. ఏ దీవెన అది? బిడ్డలు లేనివాడికి బిడ్డలు ఇవ్వటమే దీవెన. ఆమేన్, హల్లెలూయా. నన్ను అడిగితే నేను అంట కదా, బిడ్డలు లేని బిడ్డలు ఇవ్వటమే దీవెన. వస్త్రం లేనివాడికి వస్త్రం ఇవ్వటం కాదు దీవెన, ధనం ఇవ్వటం కాదు దీవెన. ఎంత ధనం ఇచ్చినా ఏమంటారు మనం? ఏమంటాం? ఇంకొక 1000 రూపాయలు ఇస్తే బాగుంది, ఇంకొక 2000 ఇస్తే బాగుంది, ఇంకొక 3000 ఇస్తే బాగుంది, ఇంకొక 4000 ఇస్తే బాగుంది, ఇంకొక 10,000 ఇస్తే బాగుంది, ఇంకొక 20,000 ఇస్తే బాగుంది అని మనుషుడు ఆశగల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. తన ఆశకు అవతలు తీరవు, తన ఆశకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల కొలతలు లేవు. కానీ దేవుడు కొందరు బిడ్డలను ఇస్తే నలుగురు పుట్టంలో సాలయ్య, నాకు దేవుడు 9 బిడ్డలను ఇచ్చిందని చెప్పుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు 9 బిడ్డలను ఇచ్చినామని చెప్పుకుంటాం. పోనీ బంగారాన్ని